వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తక్షణమే పీఆర్సీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కవాత్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్. మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో అర్థం కావడం లేదని వ్యాఖ్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మహిళ దారుణ హత్య. వివాహేతర సంబంధమే కారణమంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే తక్షణమే వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన 9న జరిగే కేబినెట్ సమావేశంలో నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రభుత్వ ఆరోపణ ప్రకారము ఆత్మహత్య కుటుంబ సభ్యుల మా యొక్క హత్య వీటి హత్య జరిగి 7 రోజులు అవుతున్నది. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వస్తు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ఎస్టీలందరూ గాంధీగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించింది. పథ సంచలనం సుభద్ర వాటిక శిశు మందిర్ స్కూల్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పథ సంచలనం భైంసాలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. ర్యాలీలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ ర్యాలీలో స్వయం సేవకులు పాల్గొన్నారు. నయీం లాంటి కరడుగట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకపోయాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తాడు అని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ అన్నారు. కోమటిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన నల్లగొండలోని తన కుమారుడి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ కోమటిరెడ్డి మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో అర్థం కావడం లేదని అన్నారు. తన కుమారుడికి ఫోన్ చేసి తిట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని తాను సీరియస్ గా తీసుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆయన స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని ప్రశ్నించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేయలేదన్నారు. పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకటరెడ్డి డకౌట్ అయిన వికెట్ అన్నారు. ఇక తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకటరెడ్డిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముందు అలర్ట్ కాదు ఎందుకనుకుంటే జనరల్ ఈరోజు 11 గంటల ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు రవి హాస్పిటల్ డాక్టర్ చెరుకు సుహాస్ తనకు ఫోన్ చేశాడు. సరే సాధారణంగా నల్లగొండ హెడ్ క్వార్టర్ కాబట్టి అడపదడప ఎమర్జెన్సీ కేసు నుంచి పేషెంట్ గురించి మాట్లాడడం జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి గారు చాలా సహజంగా చాలా సందర్భాలు చేస్తుంటారు. భూపాల్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా పేషెంట్ల కోసం చేస్తుంటారు కాబట్టి తను రొటీన్గా ఫోన్ ఓపెన్ కాసేపు మాట్లాడిన దగ్గర నుంచి తర్వాత ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడడం మొదలు పెడితే తన ఆడియో రికార్డు ఒకటి పంపించింది. నాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పార్లమెంటరీ సభ్యుడు ఆయన, నల్లగొండ మిర్యాలగూడ మన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు ఆయన.
కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటే చాలా బ్యాలెన్స్డ్గా పద్ధతిగా మాట్లాడడం తన యొక్క ప్రథమ లక్ష్యం కావాలి. నేను ఆయనకు బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీలో నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంత హార్ష్గా అంటే చంపేస్తారు అనే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు అడగాలి. ఎందుకంటే సడన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నయీం అవతారం ఎందుకు ఎత్తిందో మనకు తెలియదు. ముందు అది అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నిజంగా మాట్లాడుకోవాలంటే నయీం బ్రతికుండగా నయీంతో చాలామందికి సంబంధాలు ఉన్నాయనే వాళ్ళల్లో ఇట్లాంటి చాలామంది ఉన్నారు. అసలు ముందు ఒక విశేషం ఉంది. నయీం నన్ను చంపుతాను కూడా చాలా సందర్భాలు అందరికీ తెలిసి వచ్చింది. సరే, అనేకమైన నష్టాల నుంచి నా సోదరులని అనేక మందిని కోల్పోయి ఎన్నో కష్టాల నుంచి ఈ స్థాయి దాకా వచ్చినటువంటి వాడు. నేను ఆయనతో పోటీ పడ్డది కానీ వ్యక్తిగతంగా దూషించింది కానీ ఏం లేదు. మరి ఆ భాష ఏమిటో నాకు కూడా ఇప్పటిదాకా అర్థం కాలేదు. రెండవది చాలా డిస్టర్బింగ్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే బాంబులతోటి నీ హాస్పిటల్ లేపేస్తారు, నిన్ను కొడతారు, శ్వాస్ నీ అయ్యని చంపేస్తారు, 100 మంది తిరుగుతారు, 1000 మంది తిరుగుతారు అంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రిని కూడా అడుగుతామన్నా. మరి రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ రకంగా భాష మాట్లాడితే తెలంగాణ ఉద్యమంలో గరిష్ట స్థాయిలో పీడీ యాక్ట్లో పోయినటువంటి ఒక వ్యక్తికి ఏ విధమైన రక్షణ ఉంటుంది, ఏముంటుంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, తెలంగాణ సమాజానికి కూడా బాధ్యత ఉంది. నేను ఈ సమాజానికి మిగతా వాళ్ళకు వదిలేసిన బాధ్యత వ్యక్తిగతంగా నేను రక్షణ కోరడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి, నేను ఏమంటే రెస్పాన్సిబిలిటీ ఇప్పటిదాకా తెలియదు. హైకమాండ్కి ఏమైనా కంప్లైంట్ చేసే ఆడియో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కాకరే గారికి ఎమ్మెల్యే ఆడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు చేసిన అసలు వాళ్ళు సాయంత్రం ఉన్నటువంటి సభలు మిగతా ఏర్పాట్లు ఉన్నారు కదా, వాటికి తప్పకుండా రెస్పాండ్ అవుతాయి. గతంలో చాలాసార్లు వెంకటరెడ్డి పైన ఫిర్యాదు చేసినప్పుడు కూడా హైకమాండ్ స్పందించలేదు. మీ వ్యవహారంలో కూడా నేను స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారు. ప్రశ్న అడిగినారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనే దానికోసం ఎదురు చూసే స్థితిలో చర్చలేదు. ఎందుకంటున్నట్టే ఒక పార్టీని పెట్టిన తెలంగాణ వచ్చిన తర్వాత కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడిన, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడిన నేను తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, ఒక చరిత్రను సృష్టించినటువంటి వాడిని. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ కాంగ్రెస్ పార్టీ ఏమనకపోతే ఎట్లా అనేంత మేలతనం నేను లేదు. వందలాది మంది రేపటి నుంచి చూడండి మీరు ఏ రకమైనటువంటి స్పందన ఉంటుందో. ఒక్క మాటలు చెప్పాలంటే అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టుగా తెలంగాణలో సామాజిక న్యాయ విషయంలో, అదేవిధంగా కొన్ని ఆధిపత్య వర్గాల యొక్క అహంకారాన్ని ప్రశ్నించే రీతిలో ఒక ఆక్రోశం ఉన్న తెలంగాణ సమాజంలో. ఇవాళ నన్నన్నట్టు కాదు, ఒక తెలంగాణ ఉద్యమకారుని, ఒక బలైన వర్గాలను చెప్పినటువంటి వాడిని, ఒక విద్యాధికుల్ని, అర్భకుడైనటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అన్నటువంటి అవకాశం. అందుకోసం ఎట్లా రెస్పాండ్ అయితే తెలంగాణ సమాజం నేను కూడా గమనిస్తా, తప్పకుండా నా వైపు నుంచి చర్యలు తీసుకుంటా. నా వైపు నుంచి మిగతా వాళ్ళకు కూడా దీన్ని ఎట్లా మోటివేట్ చేయాలని చర్చిస్తుంది. ఎందుకంటే ఇది నాతో ఆగుతుందని అనుకోవడం. ఇక్కడ ఎక్కడో దగ్గర చెక్ పడకపోతే రేపు ఎవడు పడితే వాడు ఇట్లనే మాట్లాడితే రేపు అందరి వ్యక్తిత్వాల సమస్య కూడా అవుతుంది. మీతో పాటు డాక్టర్లో సుహాస్ పోలీసులు రక్షణ కోసం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లిలో చిన్నమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ భర్త వెంకటేష్ ను ప్రియుడు ఆనంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. చిన్నమ్మ ఆనంద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో పలుమార్లు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి చిన్నమ్మతో పాటు ఆనంద్ ను పెద్ద మనుషులు మందలించారని తెలిసింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు మళ్లీ గొడవ పడడంతో చిన్నమ్మను వెంకటేష్ చితకబాదాడు. అదే విషయమై చిన్నమ్మ గ్రామ పెద్దలకు తెలిపితే ప్రొద్దున్న మాట్లాడుకుంటామంటూ సర్ది చెప్పి పంపించేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు గాని చిన్నమ్మ ఇంట్లో మృతి చెంది ఉండడం, తన భార్య మృతి చెందిందంటూ భర్త వెంకటేష్ స్థానికులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి చిన్నమ్మ భర్త వెంకటేష్ ప్రియుడు ఆనంద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వస్తున్నారంట సార్. ఇంకో ఈ రోడ్ అంటే ఎక్కడ 2015 రోడ్ యాక్సిడెంట్ చేసిన ఫోటోలు లేవు సార్. ఆ గుట్ట అబ్బాయి నెక్స్ట్ నుంచి ఇట్లా రోడ్ వర్ర జిల్లా
కర్ణాటక మద్యం 500 లీటర్ల సారా ఊట 300 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ కేశప్ప వెల్లడించారు. మదనపల్లె 1 టౌన్ 2 టౌన్ రూరల్ ట్రాఫిక్ పోలీసులు సమిష్టిగా స్థానిక బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె వద్ద నిర్వహించిన నాకాబందీ తనిఖీలలో ఓ వాహనంలో సారా ఊట వాసనను గుర్తుపట్టి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణంలో ఎక్కువగా కర్ణాటక మద్యం విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంపై 4 సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా వేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మదనపల్లి టౌన్ 1 టౌను 2 టౌను తాలూకా ట్రాఫిక్ నక్కల్దిని తండాలో నాకాబందీ కండక్ట్ చేశాం. ఈ నాకాబందీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా దొరికాయి. అంటే ఐడిఆర్ యాక్ సుమారుగా 500 లీటర్స్, తర్వాత బెల్లము ఒక 300 కేజీలు, తర్వాత అదే మాదిరి టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక ఒక 750 ప్యాకెట్స్, ఇంకా ముడి సరుకు, తర్వాత ఇవన్నీ కూడా సీజ్ చేసాము. బియ్యం అదే మాదిరి పీడిఎస్ బియ్యం కూడా ఒక 10 మూట్లు ఆటో దొరికింది. ఇదే మాదిరే మన సబ్ డివిజన్లో రూరల్ సర్కిల్లో నిమ్మనపల్లిలో అండర్ ఇన్ఛార్జ్ సిఐ గారు ఒక అగ్రహారం ఏరియాలో తిరుగుతున్నారు. అదే మాదిరి మొలకల్సర్ సర్కిల్ నత్తి ఓగనపల్లి అని పెద్దమాన్యం ఏరియాలో తిరుగుతున్నారు. సో మాకు దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా మున్సిపాలిటీలోనే ఇంత డెలిబరేట్గా అమ్ముతున్నారని చెప్పి మాకు ఒక ఐడియా వచ్చింది. దీనిపైన నిఘా పెట్టేసి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వస్తే ఎప్పుడంటే ఎప్పుడు మేము రైడ్ చేసి కంట్రోల్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లిలో మైనర్ బాలికకు వివాహం చేయనున్నారన్న స్థానికుల సమాచారంతో తహసీల్దార్ ఫాజిల్, ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులు అడ్డుకున్నారు. మైనర్ బాలిక పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ బాలికకు వివాహం చేస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడంతో పాటు పెళ్లి కొడుకుపై ఫోక్సో కేసు నమోదు చేస్తామని తెలపడంతో మైనర్ బాలిక పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారని నరసాపురం తహసీల్దార్ ఫజల్ తెలిపారు. మైనర్లకు వివాహాలు చేస్తే వివాహం చేసిన అందరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సో 21 ఇయర్స్ దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. మా పిల్లలు నీ ప్రకారం 13 సంవత్సరాలే ఉంది వయసు. 13 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నందుకు నీ మీద పోక్సో యాక్ట్ పడుతుంది, తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. కాబట్టి అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన తర్వాత నువ్వు ఎంత ప్రేమించుకున్నా 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ పెళ్లి చేసుకోవడానికి లేదు. నీ మూలన మీ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులను కూడా జైల్లో పెడతారు. అమ్మాయిని తీసుకెళ్లి హాస్టల్లో పెడతారు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో అమ్మాయికి 18 ఇయర్స్ నిండకుండా నువ్వు పెళ్లి చేసుకో. నరసాపురం మండలం, నరసాపురం పట్టణం 4వ వార్డు పొన్నపల్లి ఏరియాలో, ఈ మత్స్యకారుల ఏరియాలో ఒక మైనర్ బాలికకి వివాహం జరిపిస్తున్నారని, వివాహానికి ముహూర్తం పెట్టారు, అన్ని ఏర్పాట్లు చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. ఆ అమ్మాయి యొక్క తండ్రితోనూ ఈ అబ్బాయి యొక్క తల్లితోనూ వాళ్ళ నాన్నమ్మతో ఇక్కడ పెద్దలతో అందరితో కూడా మాట్లాడాం. యాక్చువల్గా అయితే 9వ తారీఖున వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అమ్మాయి వయసు 13 సంవత్సరాలే యాజ్ పర్ రికార్డు ప్రకారం. అబ్బాయికి వచ్చి 22 ఇయర్స్ అవుతుంది. మేము కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేయమని చెప్పేసి విరమించుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐసీడీఎస్ వాళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఏజ్ విషయంలో కూడా కొంచెం తేడా ఉంది కాబట్టి ఆ అమ్మాయి పుట్టిన డేటా రికార్డ్స్ అవన్నీ కూడా తీయించి, ఒకవేళ 13 ఇయర్స్ కాకుండా 17 ఇయర్స్ లేకపోతే 18 ఇయర్స్ దగ్గరలో ఉంటే 18 ఇయర్స్ నిండిన తర్వాత వివాహం మేము దగ్గరుండి చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మైనర్ వివాహం చేయమని. ఒకవేళ చేస్తే మాత్రం అబ్బాయి మీద పోక్సో యాక్ట్ పెడతాం. తల్లిదండ్రుల మీద, అటు తల్లిదండ్రుల మీద ఇటు తల్లిదండ్రుల మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం. మేము చెప్పిన కౌన్సిలింగ్ వాళ్ళందరూ అంగీకరించారు. వివాహాన్ని కూడా రద్దుపరుచుకున్నారని తెలియదు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ప్రకాష్ నగర్ సాయి సుకృత టవర్స్ అపార్ట్మెంట్ లో ప్రవేశించిన దొంగలు 2 గంటల పాటు అపార్ట్మెంట్ కింద సంచరించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదు అవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు.
బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరు నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 6 ద్విచక్ర వాహనాలని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్ వద్ద నెల్లూరు ట్రాఫిక్ సిఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమౌళి తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తూ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 6గురిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ రమణారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తుల ప్రాణాలకు కూడా హాని జరుగుతుందని, కావున మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నెల్లూరు నగరంలోని ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు తరచూ చేపడతామని, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని తెలియజేశారు. వస్తా అన్నా.
తప్పకుండా కదా రేపు పొద్దున ప్రశాంతంగా ఉన్నప్పుడు రేపు పొద్దున్న బండి పేపర్ బండి ఆర్సీ లైసెన్స్ ఆధార్ కార్డు అన్ని తీసుకొని ట్రాఫిక్ ఓకేనా. నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ అబ్దుల్ సుబానీ సూచన మేరకు ఈరోజు నల్లగొండ శాఖ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ బండి జరిగింది. దానిలో భాగంగా ఒక 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేసి పనులు సీజ్ చేశారు. అవి ఫర్దర్గా కోర్టుకు పెట్టి వాళ్ళకి తగిన ఫైన్ వేయించి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరూ కూడా దయచేసి మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఆర్ఆర్పేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు అగ్నికి ఆహుతైంది. 50,000 రూపాయల నగదు, 5 కాసుల బంగారు నగలు, 30 తులాల వెండి పట్టీలు, బీర్వా, విలువైన డాక్యుమెంట్స్, బట్టలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తుంది. అంతా బూడిద కావడంతో బాధితురాలు బత్తల నాగేశ్వరమ్మ లబోదిబోమంటూ రోధిస్తోంది. పేరేంటి? నా పేరు బత్తుల నాగేశ్వరండి. ఎప్పుడు జరిగింది? ఏం జరిగిందమ్మా? రాత్రి జరిగిందండి 10. ఏంటి ఏం జరిగింది? కరెంట్ వైర్ ఎలక్ట్రిక్ అయిపోయి కాలిపోయిందండి. నేను భయం వేసుకో బయటకు వచ్చేసాను. రాత్రి అంటే ఏ టైంలోనమ్మా? 10ంటికండి. ఏమేమి ఉన్నాయమ్మా ఇంట్లో? ఇంట్లో 50,000 ఇంట్లోనే ఉన్నాయండి. నా అంతాడు పిల్లల ఉంగరాలు మొత్తం 5 కాసులు బంగారం ఇంట్లో ఉన్నాయి. మరి ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఏం చెప్పలేదా? ఫోన్ చేసామంటే వచ్చింది ఆరిపోయింది. సగం కాలిపోయి అప్పటికే కాలిపోయిందండి. వచ్చేపాటికి ఆరిపోయేసరి ఒక్క వస్తువు మిగలేదు. ఏపీ అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన సమ్మిట్ ఫలితంగా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ లాగా ముందల పోయే వ్యక్తి. మరి అందరూ కూడా ఏమీ పెట్టుబడులు రాలేదు అయ్యి అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన అన్నీ ఒకసారి సమకూర్చుకొని అందరితో మాట్లాడి మన నిన్న వైజాగ్లో పెట్టినటువంటి సమ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్ల వ్యయంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేసినందుకు ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు. మరి ముఖేష్ అంబానీ లాంటి పెద్దలందరూ కూడా పెట్టుబడిదారులు అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలందరూ కూడా వచ్చి ఈరోజు వైజాగ్లో వచ్చి వాళ్ళందరూ కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఇంకా అందరూ కూడా చెప్పేది అంటే ఈ పెట్టుబడి తేలేదు అని మాట్లాడుతున్నారు. గతంలో టీడీపీ టైంలో ఏం పెట్టుబడులు తెచ్చారో ఒకసారి కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా గతంలో ఇది పెట్టారు కానీ అది తూతూ మంత్రంగా పెట్టి సర్పించుకునే పరిస్థితి ఉన్నాయి. కానీ ఈరోజు కేంద్ర మంత్రులు మరి కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా మరి నిన్న మొన్న అందరూ కూడా వచ్చి చొరవ చూపించి కార్యక్రమానికి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రము ముందుకు పోయేదానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం. వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ నగరము ఎట్లా చూస్తారు, ఇప్పుడు ఒక డెవలప్ అయిన సిటీని ఇంకా డెవలప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమరావతి లాంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ లక్షల కోట్లు కావాలి ఈరోజు డెవలప్ చేయాలంటే. ఒక డెవలప్ అయిన సిటీ వైజాగ్ అయితే బాగుంటుంది, ఇంకా డెవలప్ చేయొచ్చు
పెట్టుబడిదారులు వస్తారు, రాష్ట్రం ఒక ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అంతేగాని ఏదో కక్ష సాధింపు కానీ ఇవన్నీ చేయటం కాదు. కానీ ఒకటే చెప్తున్నాం, ప్రజల్ని మంచి జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. అది ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది కరెక్ట్, ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది అర్థమవుతుందని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తక్షణమే పీఆర్సీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కవాత్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్. మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో అర్థం కావడం లేదని వ్యాఖ్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మహిళా దారుణ హత్య. వివాహేతర సంబంధమే కారణమంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.